హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను కాకరకాయ పులుసు చేదు రాకుండా ఎలా వండాలో చేసి చూపిస్తాను. ముందుగా నేను కాకరకాయలను తీసుకొని వాటిని మంచిగా పీల్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని కాకరకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత నేను ఒక బౌల్ తీసుకొని అందులో ఈ కాకరకాయ ముక్కలను వేసుకున్నాను. అలాగే కొన్ని వాటరు సాల్ట్ వేసుకొని కాకరకాయ ముక్కలు ఉడికేంత వరకు మనం స్టవ్ పై పెట్టుకోవాలి. తర్వాత నేను ఒక ముక్కుడు తీసుకొని అందులో కొన్ని నువ్వులు, పల్లీలు, 2 ఎండుమిర్చి, జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి. అలాగే నేను ఒకటి ఆనియన్ అలాగే పచ్చిమిర్చి తీసుకొని మంచిగా కట్ చేసుకుంటున్నాను కాకరకాయ పులుసులోకి. చూడండి, కాకరకాయ ముక్కలు ఉడికిపోయాయి. తర్వాత నేను ఒక మూకుడు తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని అది వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కాకరకాయలను ఉడకబెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా నేను చింతపండు రసం నానబెట్టుకొని ఉంచుకున్నాను 15 మినిట్స్. అది కూడా ఇందులో వేసుకొని మనకు రుచికి సరిపడా కారం, అలాగే ఉప్పు, పచ్చి ధనియాల పొడి కూడా వేసుకొని బాగా మనకు బాగా మరిగేంత వరకు ఉంచుకోవాలి. కాకరకాయ పులుసు మరిగిన తర్వాత మనం ముందుగా ఆల్రెడీ మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ కూడా వేసుకోవాలి. చూడండి, పౌడర్ కూడా వేసుకున్న తర్వాత మనకు కాకరకాయ పులుసు రెడీ అయిపోతుంది. చూడండి, కాకరకాయ పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది.